నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం అన్నాన్ని బట్టి ఆలోచన. మనకు అందించిన వారు ఉప్పు రాఘవేంద్రరావు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అన్నం వల్లే జీవులు మనగలుగుతున్నాయి. అన్నం అంటే కేవలం రోజు మనం తినే ఆహారమే కాదు, తాగే నీరు, పీల్చే గాలి, వినే శబ్దం, కనే దృశ్యం అన్నీ అన్నం కిందికే వస్తాయి. అన్నం పరబ్రహ్మస్వరూపం. అన్నం అంటే బ్రహ్మోపాసన. అది ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తుందని తైత్తరీయ ఉపనిషత్తు చెప్తోంది. అన్నదానం యజ్ఞంతో సమానం. పంచభూతాలు, పంచకోశాలు, పంచప్రాణాలు, పంచేంద్రియాలు అన్నీ అన్నానికి అనుబంధాలు. మనిషి తినే ఆహారంపై అతడి జీవితం ఆధారపడి ఉంటుంది. జీవించడానికి అవసరమైనంత ఆహారమే తినాలి. తినడానికే జీవితాన్ని కుదువ పెట్టకూడదు అన్నారు గాంధీజీ. అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఔన్నత్యం పొందడానికి హితకరమైన ఆహారాన్ని మితంగా స్వీకరించమంటారు నిపుణులు. ఆరోగ్యమైన శరీరం, మనసు ఆహార విహారాలపైనే ఆధారపడి ఉన్నాయి. జంతు దశ నుంచి మానవ దశకు, మానవ దశ నుంచి దివ్య మానవ దశకు ఎదగడమే మానవ జాతి పరమార్థం, పరమగమ్యం. స్థూల సూక్ష్మ శరీరాలు, ఇంద్రియ మనోబుద్ధులు ఆత్మ వికాసానికి దారిదీపాలు. గత సంస్కారాలు ప్రస్తుత జీవితానికి పునాదిరాళ్ళు. మంచి ఆలోచనలు మంచి మంచి పనులను చేయిస్తాయి. తప్పుడు ఆలోచనలు హింసకు పురిగొల్పుతాయి. మనసు ఆలోచనల కర్మాగారం. యథార్థాన్ని గ్రహించి అసత్యాన్ని, అధర్మాన్ని, వ్యర్థ పదార్థాల్లా బయటికి పంపించాలి. సాధన ద్వారా మనసు స్వాధీనమైనప్పుడు సామాన్య మానవుడు దివ్య మానవుడిగా మారగలడు. మరికొందరిని తన మార్గంలోకి తేగలడు. అదే నిజమైన మానవ సేవ. ప్రశాంతమైన మనసుతో ఇతరులకు ఆ అవకాశం కల్పించాలి. అదే నిస్వార్థ క్రియాయోగం. గుడిలో పూజారి దేవుడి నైవేద్యాన్ని ప్రసాదంగా భక్తులందరికీ అందజేస్తాడు. ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని వారందరూ ఆరగిస్తారు. ప్రసాదం ప్రసన్నతను చేకూరుస్తుంది. అన్నాన్ని ప్రసాదంగా భావించి భోజనానికి ముందు కళ్ళకద్దుకుంటాం. భగవన్నామ స్మరణ చేస్తూ సంతర్పణలు, సమారాధనలు చేయడం యజ్ఞంతో సమానం. యజ్ఞం వల్ల మేఘం, దానివల్ల అన్నం దొరుకుతుంది. వర్షం పడగానే భూమి దున్ని విత్తనం చల్లి పంట పండించే అన్నదాత రైతు. అతడు చెమటోడ్చగా పండే ధాన్యాన్ని దొంగిలించడం దోషం. ఒక వ్యాపారి దొంగ బియ్యం చవగ్గా కొన్నాడు. ఒక యోగిని భోజనానికి ఆహ్వానించాడు. బంగారు పళ్ళెంలో పంచపక్ష పరవాన్నాలతో అన్నం వడ్డించాడు. దొంగిలించిన బియ్యంతో తయారైన అన్నం తిన్న పాపానికి యోగికి దొంగ బుద్ధి పుట్టింది. బంగారు పళ్ళెం జోలిలో వేసుకుని వెళ్ళిపోయాడు. తరువాత కాసేపటికి తన దొంగ బుద్ధికి చింతించిన యోగి వ్యాపారి ఇంటికి వెళ్ళి ఆ పళ్ళెం తిరిగిస్తూ, నీ అన్నంలో ఏదో దోషం ఉందన్నాడు. దొంగిలించిన బియ్యం కొన్నానని తన తప్పు ఒప్పుకున్నాడు వ్యాపారి. నీతి లేని మనిషికి శాంతి ఉండదు. అలాంటి జీవితానికి అర్థమే ఉండదు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.